నమస్కారం. నావి కాని నా కథలకు స్వాగతం. ఈరోజు ఖలీల్ జిబ్రాన్ చెప్పినటువంటి ఒక కథతో మీ ముందుకు వస్తున్నా. ఒకసారి ఒక రోములో ఒక చక్రవర్తి యేసుక్రీస్తు జీవిత గాథని చిత్రీకరించాలి చిత్రాలతో అనే ఉద్దేశంతో ఆయన ఒక అద్భుతమైన కళాకారుణ్ణి తీసుకొని రావడం జరిగింది. అతనితో యేసుక్రీస్తు మరి జననం నుంచి శిల్వధారణ వరకు మొత్తం చిత్రీకరించాలి నాకు కోటలో అని అతనితో చెప్పడం జరిగింది. అతను దానికి సరే అన్నాడు. అయితే ఒక కండిషన్ పెట్టాడు. ఈ క్యారెక్టర్లు నాకు దానికి సరిపడే మనుషుల్ని నాకు కావాలి, వాళ్ళ ముఖం చూస్తూ నేను ఆయా క్యారెక్టర్లని నేను పెయింట్ వేస్తాను కాబట్టి నాకు మనుషులు కావాలి, అందులో నేను మీ రాజ్యం నుంచి రకరకాల మనుషులు నాకు తీసుకురావాల్సి ఉంటుంది అన్నాడు. దానికి రాజు సరే అన్నాడు. అలాగా అతన్ని యేసు జననం నుంచి వాళ్ళు చిత్రీకరించడం మొదలుపెట్టారు. అలా చాలా టైం తీసుకుంది. కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతూ ఉన్నాయి. చివరికి మరి లాస్ట్ సప్పర్ అనేటటువంటి చిత్రం గీయాల్సినటువంటి అవసరం వచ్చింది. అక్కడ దాంట్లో క్యారెక్టరు మనిషికి కావాల్సి వచ్చింది. అతను ఎవరంటే అతి క్రూరుడు, చాలా దుష్టుడు అయినటువంటి జూదాస్ చెందినటువంటి ముఖం అతనికి దొరకలేదు. ఆ జూదాస్ కోసం అతను ఆ రాజ్యం అంతా చాలా కొన్ని సంవత్సరాల పాటు అతను శోధించడం జరిగింది. ఒకసారి అతను సముద్రంలో దగ్గర కూర్చొని చూస్తూ ఉండగా ఒక యువకుడు మొత్తం చాలా జుట్టు రేగిపోయింది, ఒళ్ళంతా మురికి బట్టలు వేసుకొని ఉన్నాడు. అతను పెద్దగా అరుస్తున్నాడు, నాకు మద్యం కావాలి అరుస్తూ నేల మీద పొరుతూ తిరుగుతూ కనిపించాడు. అతని ముఖంలో వెంటనే చిత్రకారుడికి ఆ క్రూరుడైన నుండి జూదాసు మొహకలికలు కనిపించాయి. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి నాతో వస్తావా, నీకు కావాల్సినంత డబ్బు ఇస్తా అన్నాడు. కాదు, నాకు మద్యం కావాలి అన్నాడు. ఓకే, నేను మద్యం ఇప్పిస్తానని చెప్పి మద్యం ఇప్పించి ఆ బాలుణ్ణి మరి అతని యొక్క పెయింటింగ్ వేసేటటువంటి ఆ చిత్రశాలకు తీసుకెళ్ళాడు. అతను ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి చిత్రపటాలన్నీ చూసి వెంటనే బోర్ని ఏడవడం మొదలుపెట్టాడు. శిల్పికి అర్థం కాలేదు. ఎందుకు బాబు ఏడుస్తున్నావు, ఇది నేను చాలా సంవత్సరాల నుంచి కూడా చిత్రీకరిస్తున్న చిత్రాలు, యేసుక్రీస్తు జీవిత గాథ అది, దాన్ని చూసి ఎందుకు ఏడుస్తా ఉన్నాడు. లేదు చూడండి, ఆ చివర పక్క ఉన్నటువంటి పెయింట్ చూసారా, మొదటిది అందులో బాలయేసుని చూసారా, నేనే ఆ బాలయేసుని. నన్ను చూసి ఆ రోజు బాలయేసు చిత్రపటాన్ని మీరు గీశారు అన్నాడు. చూసారా, మరి బాలయేసు ఆ రోజు బాలయేసే ఈరోజు జూదాస్ అయ్యాడు. ఎందుకంటే అతని యొక్క స్నేహాలైతేనేమి, అతని పరిసరాలు అతన్ని జూదాస్గా మార్చాయి. అందువల్ల ఎవరు కూడా పుట్టుకతో దుర్మార్గులు కాదు, అందరూ మంచివాళ్లే. అయితే వాళ్ళ యొక్క ఎదుగుదలలో సంభవించేటువంటి సంఘటనలన్నీ కూడా వాళ్ళని క్రూరుడుగాను దుష్టుడుగాను చేస్తాయనేటువంటి ఈ జిబ్రాన్ కథ, ఇది బైబిల్ కథ. ఈ చాలా ఇన్స్పైరింగ్గా ఉండేటటువంటి కథ మీకోసం మరొక మంచి కథతో రేపు కలుద్దాం. నమస్కారం.